నమస్తే. నేను మీ డాక్టర్ సింహరాజు, ట్రెడిషనల్ ఆయుర్వేద ప్రాక్టీషనర్. ఇప్పుడున్న యువకులో ప్రధాన సమస్య ఏంటంటే శీఘ్రస్ఖలనం. ఆ శీఘ్రస్ఖలనానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీర్యము పలచగా అయిపోవడం. ఈ పలచగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కాస్త ఉద్రేకం రాంగాల్నే ఏమవుతుందంటే వాళ్ళకు ఆహ్, శీఘ్రపతనం అయిపోయి వాళ్ళ వీర్యం అనేది జారిపోవడం జరుగుతుంది. సో, దానివల్ల కూడా ఈ సంతానలేమి సమస్య ఇవన్నీ ఉంటున్నాయి. అయితే మీరు మంచి వీర్యం అనేది మంచి చిక్కగా ఉండాలి, మన ఆరోగ్యకరంగా ఉండాలంటే మీరు ఈ పాలు, పాలతో పదార్థాలు అంటే మనకు ఈ మీగడ, కలాకండ్ మంచి పాల ఉత్పత్తులు అంటే డైరీ ప్రొడక్ట్స్ వల్ల కూడా మంచి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు బయట జంక్ ఫుడ్ అంటే ఎక్కువ గరం మసాలాలు బయట ఎక్కువ ఈ ఏమంటారు జంక్ ఫుడ్‌లో మనకు చైనీస్ ఐటెమ్స్‌లో ఎక్కువ వాడే మసాలాలు అలాంటివి మాత్రం మీరు దూరంగా ఉండండి. మంచి పళ్ళు తీసుకోవడము, పాలు తీసుకోవడము, మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ యొక్క వీర్యం యొక్క క్వాలిటీ అనేది అండ్ మీ టైమింగ్ కూడా చాలా మంచిగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీర్యం చక్కగా ఉండడం వల్ల వాళ్ళకు సంభోగం చేయడానికి కావాల్సిన సమయం కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో యువకుల్లో ఎక్కువ సంతానలేమితో బాధపడే వాళ్ళని ఈ మధ్య చూస్తున్నాము. ఆ సంతానలేమికి ప్రధానమైన కారణం వచ్చేసేసి శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉండడం, సెమెన్ కౌంట్. ఈ సెమెన్ కౌంట్ తక్కువ ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది నేను కొంచెం మనం దాని గురించి చర్చిస్తే, ఒకటి మెయిన్ జీవన విధానం. చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్లో అసలు అంటే వాళ్ళ జాబ్స్ వల్ల కానీ కొన్ని గంటల తరబడి కూర్చోవడము, దానివల్ల ఏమవుతుందంటే స్క్రోటల్ ఏరియా అంటే మనకు కింద టెస్టికల్స్ దగ్గర టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోవడం, ఈవెన్ మన మోడర్న్ దుస్తులు ధరించి చాలా బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడం వల్ల కూడా ఈ శుక్ర కణాలు అనేది పెరగకుండా దానికి అడ్డుపడుతూ ఉంటాయి. సో ఈ మనకు ఈవెన్ కౌంట్ చాలా నార్మల్ ఉన్న వాళ్ళకి కూడా మనకి అందులో ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉంటుంది, కానీ అందులో మనకు ఈ మార్ఫాలజీ ప్రకారం అందులో అబ్నార్మాలిటీ అనేది అండ్ డెడ్ సెల్స్ అనేది డెడ్ స్పర్మ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అజోస్పర్మియా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది మనం కొంచెం దీర్ఘంగా మనం వాటి గురించి ఆలోచిస్తే, మెయిన్ జీవన విధానంలో వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేసుకొని వాళ్ళు మంచి కంఫర్టబుల్ బట్టలు వేసుకోవడము అండ్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడము, మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని వాళ్ళు గడపడం, మంచి ఆహారం తీసుకోవడము. అండ్ స్పెషల్లీ ఇప్పుడున్న యూత్ జనరేషన్లో వాళ్ళు కాలేజ్ డేస్ నుండే వాళ్ళు చిన్నగా బీర్లతో స్టార్ట్ చేసేసి విపరీతమైన ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది పెరిగిపోతుంది. ఏమాత్రం ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు, ముగ్గురు అంటే వీకెండ్ వచ్చింది అంటే మాట్లాడడం కాదు, ఫస్ట్ మందుతోటే మీటింగ్ అన్నట్టు అయ్యి ఆ మందుతో పాటు వాళ్ళకి తెలియకుండానే ఏమవుతుందంటే సిగరెట్లకు అలవాటు పడిపోతున్నారు. ఈ సిగరెట్లో ఉండే నికోటిన్, ఈ ఆల్కహాల్ వల్ల వాళ్ళ శరీరంలో విపరీతమైన యాసిడిటీ పెరిగి ఈ యాసిడిక్ బాడీ వల్ల ఏమవుతుందంటే ఆ శుక్ర కణాలకు ఏంటంటే అవి చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అది మనం జనరల్లీ స్పర్మ్ వచ్చేసేసి సెమెన్ వచ్చేసేసి అది ఆల్కలైన్, అది చాలా క్షారంతో ఉంటుంది. అది అసిడిక్ అయ్యే వరకు ఏమవుతుందంటే అందులో ఉన్న స్పర్మ్ కౌంట్ అన్ని చనిపోవడం జరుగుతుంది. సో దయచేసి మీ యొక్క ఈ అలవాట్లతోటి దూరంగా ఉండి మీరు మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకొని మంచి జీవన శైలిని మీరు మెరుగుపరుచుకొని మంచి మన యోగా, ప్రాణాయామ, మెడిటేషను అండ్ స్ట్రెస్ వల్ల కూడా అండ్ రాత్రులు మేల్కొని ఉండడము, ఈ బాడీ టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ కావడము, వీటన్నిటి వల్ల కూడా ఉంటుంది. సో ఈ మెయిన్ సంతానలేమికి మనకేమవుతుందంటే చాలా ఇప్పుడు బయట చూస్తే ఇంతకుముందు పెళ్లి కాగానే వితిన్ 1 అంటే 3 to 6 months కన్సీవ్ అయ్యే వాళ్ళు 3 years 4 years అయినా కానీ కన్సీవ్ కాలేకపోతున్నారు. సో దాంట్లో ఆడవాళ్ళది కూడా అంటే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని గురించి మనం నిశ్చితంగా చర్చిద్దాం. బట్ ఇప్పుడు ప్రధానంగా వచ్చేసేసి మగవాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే మంచి శుక్ర కణాలు ఉండడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టి మనకు నెక్స్ట్ తరం అనేది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండి మంచి శుక్ర కణాలని కనుక మంచి స్పర్మ్ని కనుక మీరు ఉంటే దానివల్ల మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే గనక మీరు
మీరు మీరు వీక్‌గా ఉన్నారు. విపరీతమైన అంటే చాలా వీక్ ఉన్నారు. అప్పుడు పుట్టే పిల్లలకు కూడా చాలా తక్కువ అంటే చాలా వీక్‌గా పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు దయచేసి మీకు కింద ఇచ్చిన నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని నా సలహా సూచనలు తీసుకోవచ్చు.